దేశంలో సంక్షోభం రాకుండా ప్రజలు ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రధాని మోదీ 10 సూచనలు చేశారన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రారావు. ప్రధాని మోదీ సూచించిన 10 సూత్రాల అంశంపై స్టేట్ బీజేపీ ఆఫీసులో 10 సూచనలు పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రధాని చేసిన సూచనలు అందరూ పాటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను, దేశాన్ని రక్షించిన వాళ్ళం అవుతామన్నారు. అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించాలన్నారు రామచంద్రారావు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో బహిరంగ సభ, దాంట్లో మాట్లాడిన మాటలు రాజకీయం కన్నా ఎక్కువ, సామాజికమైనటువంటి కోణం ఎక్కువ ఉంది, ఆర్థిక కోణం ఎక్కువ ఉంది. దాంట్లో ఆ దేశ సంక్షోభాన్ని ఎదుర్కొనేటటువంటి ఒక బాధ్యత ఒక ప్రభుత్వానిదే కాదు, ప్రజలది కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు నడిచేదే ప్రజల ఒక ఆమోదంతో. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక ఏవైతే సూచనలు మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగిందో, ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాటిని పాటిస్తే మనము దాని మీద తప్పకుండా మనకు దేశ ఒక ఆర్థిక వ్యవస్థని, దేశం ఒక భవిష్యత్తుని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన స్పీచ్ వినండి మీరు. ఆ స్పీచ్లో వారు స్పష్టంగా చెప్పారు, మనము చాలా ఆర్థికంగా మనం ఎదుర్కొన్నాము, ఆర్థికంగా బాధపడుతూ ఉన్నాము, దయచేసి బంగారం తగ్గియండి, కొనడం తగ్గియండి అని చెప్పేసి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడే మాట్లాడుతున్నా మిగతా దేశాల్లో ఈరోజు పరిస్థితి బాగలేదు. మన దేశంలో ఇంకొద్దిగా మనం ఇంటాక్ట్గా ఉన్నాం, ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించడానికి ముందు వారే పాటిస్తూ ఉన్నారు, మనం కూడా పాటించాలి. నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఇది ఒక రాజకీయంగా దూరంగా అతీతంగా మాట్లాడి, ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే అవసరం పడుతుందో మనం తప్పకుండా దేశం మంది, ఈ దేశం కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తాం.